హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోని అయితే మనమైతే మన పీసీకి అయితే పవర్ సప్లై అయితే ఆర్డర్ అయితే చేసినాం. యాంటీ స్పోర్ట్స్ 500 వాట్ పవర్ సప్లై అయితే ఆర్డర్ చేసినాం. పాత పవర్ సప్లై వల్ల గేమ్స్ ఆడుతుంటే ఇప్పుడు గేమ్ అయితే ఓపెన్ అయితే చేస్తాం కదా, GTA 5 అయితే డిస్ప్లే అయితే ఇస్తలేదు. ఆ పవర్ సప్లై అయితే సపోర్ట్ అయితే చేస్తలేదు మన గ్రాఫిక్స్ కార్డ్కి అంత పవర్ ఇచ్చే అంత. అది మార్కెట్లోనైతే కొన్నాం మనమైతే ఒక 500 రూపీస్ అట్లా పెట్టి పవర్ సప్లై. అంటే ఇది నార్మల్ పవర్ సప్లై జనరల్ యూజ్ చేసుకోనికి, గేమ్స్ వాటి వీటికి ఆడుకోనికి అయితే పవర్ సప్లై పనికి అయితే రాదు. ఇక అందుకే పవర్ సప్లై అయితే ఖరాబ్ అయిపోయింది. అయినా మళ్ళీ ఇంకొకటి కొని పెట్టినాం. కాకపోతే అది కూడా వేస్ట్ అయిపోయింది. మళ్ళీ యూట్యూబ్లో చూసిన తర్వాత క్లారిటీ వచ్చింది ఏంటంటే గేమింగ్కి కొంచెం వెరైటీగా ఉంటుంది పవర్ సప్లై. యాంటీ స్పోర్ట్స్ అయితే కొనుక్కోవాలి, బడ్జెట్లో అయితే వస్తుంది. ఇది దీనికి డిఫరెన్స్ అయితే చూసుకోవచ్చు మీరు అయితే. అది ఎంత చిన్నగా ఉన్నదో ఎంత పెద్దగా ఉన్నదో. ఇది పెట్టయితే మనమైతే గేమ్స్ ఆడితే మీకైతే డిస్ప్లే కూడా ప్రాపర్గా ఇస్తుంది. ఇట్లా బ్లాక్ స్క్రీన్ రాకుండా అయితే మీకైతే వస్తుంది. ఇప్పుడైతే మనమైతే దాన్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసేసినాం. దీంట్లో గ్రాఫిక్స్ కార్డ్ ఒక వైరు, మదర్ బోర్డ్ ఒక వైరు, 24 పిన్ అయితే పెట్టేసి అయిపోతుంది. మీరు సింపుల్గా యూట్యూబ్లో కూడా చూసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఇది ఉంటే చాలా మంది వీడియోస్ కూడా చేసిళ్ళు. ఇక్కడైతే మనమైతే సింపుల్గానైతే అరేంజ్ అయితే చేసేసినాం. ఇట్లనైతే లుక్స్ అయితే ఉంటుంది మీకైతే. మన దగ్గర Ryzen 5 3600 ప్రొసెసర్ అయితే ఉన్నది. GTX 1650 గ్రాఫిక్స్ కార్డ్ అయితే ఉన్నది. GTA 5 అయితే రన్ అయితే చేసినాం మనమైతే. GTA 5 అయితే ఇప్పుడైతే మీకైతే ప్రాపర్గానైతే రన్ అయితే చేస్తుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే లేకుండా మీకైతే పీసీలోనైతే. అప్పుడైతే మొత్తం ఇట్లా ఓపెన్ చేసేటతో బ్లాక్ స్క్రీన్ వచ్చేసేది, గేమ్ అయితే క్రాష్ అయిపోయేది. పీసీ కూడా మీకైతే మళ్ళీ రీస్టార్ట్ అయ్యేది. అట్లా ప్రాబ్లం అయితే ఉండే. ఇప్పుడైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఏ గేమ్ అన్నా మీకైతే స్మూత్గా అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది పవర్ సప్లై అయితే. ఒకవేళ మీ పీసీలో కూడా మీకైతే ఇట్లనే బ్లాక్ స్క్రీన్ అయితే అంటే ఒకసారి పవర్ సప్లై అయితే చెక్ అయితే చేసి చేంజ్ అయితే చేసుకొని మీకైతే ప్రాబ్లం అయితే సాల్వ్ అయితే అయిపోతుంది. నాకు కూడా యూట్యూబ్లో చూసినప్పుడే తెలిసింది ఈ ప్రాబ్లం అయితే. అంతకుముందుకు నేను పీసీ ప్రాబ్లమే కావచ్చు, పీసీ వల్లనే ఆన్ అయితే లేదు, గేమ్ సపోర్ట్ చేస్తలేదు కావచ్చు అనుకున్నాం. కానీ మంచి స్పెక్స్ యూజ్ చేసినాం, ఎందుకు సపోర్ట్ చేస్తలేదు అప్పటికి డౌట్ వస్తే రీసెర్చ్ చేస్తే మనకు తెలిసింది పవర్ సప్లై అయితే సరిగ్గా లేకుండే డిస్ప్లే అయితే తీయది. పవర్ చక్కగా గ్రాఫిక్స్ కార్డ్కి అందక మనకు డిస్ప్లే అయితే రాదన్నట్టు. పీసీలో ఏమేమి కాంపోనెంట్స్ యూజ్ చేసిల్లో దాన్ని బట్టి మీరైతే పవర్ సప్లై అయితే డిసైడ్ అయితే చేసుకోవాలి. 500 వాటా, 600 వాటా, 650 వాటా అని అట్లా అది ఒకసారి చెక్ చేసుకొని మీరైతే మీకు నచ్చిన పవర్ సప్లై అయితే మీరైతే తీసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.